హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ సాయి. సో కాసాని 72nd సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు సెమీఫైనల్, కాసేపట్లో ఫైనల్ కూడా జరగబోతుంది. సో మనతో కాసాని వీరేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? 3 డేస్ నుంచి జరుగుతుంది ఈవెంట్. ఇవాళ ఫైనల్స్, ఇప్పుడు సెమీఫైనల్ జరుగుతుంది, కాసేపట్లో ఫైనల్. సో ఈ 72 డేస్ నుంచి జరుగుతుంది కదా ఇది, దీని గురించి చెప్పండి. ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇదేంటంటే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని మన నేషనల్ ఫెడరేషన్, అది కబడ్డీ ఫెడరేషన్ ప్రతి స్టేట్లో జరుగుతూ ఉంటుంది. మనకి ఇంతకు ముందు కూడా మేము 2017-18లో ఇదే స్టేడియంలో సీనియర్ నేషనల్స్ ఉమెన్ రెండు కూడా చేశాము. తర్వాత కార్యక్రమంలో ఏమైందంటే మెన్స్ని సపరేట్గా, ఉమెన్స్ని సపరేట్గా చేయడానికి, సో దట్ ఎక్కువ వేదికల్లో ఈ యొక్క టోర్నమెంట్ని తీసుకోవాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏకేఎఫ్ఐలో. సో దాంట్లో భాగంగానే మనకి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి ఈ యొక్క 72nd సీనియర్ నేషనల్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మనం ఈ యొక్క గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మనం చూస్తున్నాం. గత 4 రోజులుగా ఈ యొక్క టోర్నమెంట్లో మొత్తం 48 మ్యాచ్లు ఉన్నాయి. 48లో లాస్ట్ సెకండ్ సెమీఫైనల్ ఉంది. దీని తర్వాత ఫైనల్ మ్యాచ్కి జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ని కూడా ఎక్కడ కూడా మనం ప్రో కబడ్డీకి తీసిపోయిన విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్లేయర్స్కి ఎక్కడ కూడా చిన్న అసౌకర్యం కూడా లేకుండా, ఏదైనా కానీ వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, వాళ్ళకి ఎనీ మెడికల్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ని మనం కన్సిడర్ చేసుకోవడం జరిగింది. ఓకే సార్, అయితే ఈ మధ్యకాలంలో ప్రో కబడ్డీ లాంటివి పెట్టినప్పటికీ కూడా ఇంకా మన తెలంగాణలో కొంత గ్రామాల్లో, పల్లెల్లో కబడ్డీ ఇంకా చాలామంది దూరం అయిపోతుంది. సో ఆ గ్రౌండ్ లెవెల్లో కబడ్డీ రీచ్ అవ్వడం కోసమే మా యొక్క అసోసియేషన్ ద్వారా మేము చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రీసెంట్గానే మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ పాలసీ అనౌన్స్ చేశారు. ఆ స్పోర్ట్స్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే క్రమం జరిగితే కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. మేము గవర్నమెంట్స్ని కూడా మేము కోరింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 2% ఏదైతే ఉందో ఆ 2% రిజర్వేషన్ని 5% రిజర్వేషన్ చేయాలి. సో దట్ మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. నార్త్లో అది ఉంది, సౌత్లో ఇంకా రాలేదు. అందుకని మనకి తేడా కూడా, వ్యత్యాసం కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కొంతమంది సీనియర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఆటకి దూరం అయిపోతున్నారు, కానీ నార్త్లో అలా కాదు, అయినా కూడా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అలాంటి ఇక్కడ వాళ్ళకి కెరీర్ ఉంది అని చెప్పే మనం ప్లాట్ఫామ్ కనుక క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా తెలంగాణలో కూడా, సౌత్లో కూడా మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే హడ్డులు ఉందో దాన్ని అధిగమించగలుగుతామని తెలియజేస్తాం. అయితే మన దగ్గర పర్టికులర్గా మన తెలంగాణ హైదరాబాద్లో ఓన్లీ మార్కులు, ర్యాంకులతోనే నడుస్తుంది మొత్తం పిల్లల భవిష్యత్తు అంతా. అసలు ఏ స్కూల్స్లో కానీ కాదు, ఎక్కడ స్పోర్ట్స్ కనపడదు. అది కొంచెం మారే పరిస్థితులు అది కొంచెం మార్పు రావాలంటే, పిల్లల్లో కూడా, పేరెంట్స్లో కూడా మార్పు రావాలంటే దీన్ని కొంచెం పెద్ద ఎత్తున జనాల్లో తీసుకెళ్ళడానికి మీరు ఏం చేస్తారు? మనం ఏం చేస్తున్నామంటే, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము చేసే కార్యక్రమం ఏం చేస్తున్నామంటే, మనకి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం, ఏంటి మనకి ప్రాబ్లం ఏం జరుగుతుంది, ఎక్కడ దీని ల్యాబ్స్ జరుగుతున్నాయని చూసుకొని దాన్ని మేము ఓవర్కమ్ చేస్తున్నాం. మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క టోర్నమెంట్స్ని పెట్టుకుంటూ అక్కడ లోకల్గా కూడా మనం చేస్తున్నాం. దాంతోపాటు ఇది మెల్లగా వస్తుంది, ఒకరోజు ఇమీడియట్గా ఇంప్రూవ్ అవ్వదు, కానీ మేము వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు దట్. మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్గా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఓన్లీ మనకి బుక్కులకి 4 గోడల మధ్య, కాంక్రీట్ వాల్స్ మధ్యలో ఎడ్యుకేషన్ సిస్టమ్ జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఏం జరగబోతుందంటే, రేపు రాబోయే రోజుల్లో, రాబోయే 20 సంవత్సరాలు క్రీడలకు సంబంధించి జరుగుతుంది. ఎప్పుడు ఏ విప్లవం జరిగినా కూడా అది ఒక 2 దశాబ్దాలు ఉంటుంది. మనము అగ్రికల్చర్ చూసాము, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ చూసాము, ఫార్మస్యూటికల్ చూసాము, తర్వాత సాఫ్ట్వేర్ చూసాము. ఇప్పుడు రేపు ఫ్యూచర్ ఉన్నదంతా కూడా స్పోర్ట్స్కి సంబంధించే ఉంది. స్పోర్ట్స్తో పాటు మన హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ ఆధునిక ప్రపంచంలోకి వెళ్ళాక ఏదైనా కానీ మనకి ఫింగర్ టిప్స్ మీద వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా టక్కుమని కొట్టేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్గా కూడా వాళ్ళు ఫిట్ ఉండాలి. వాళ్ళు ఒక స్పోర్ట్స్లో, ఏ స్పోర్ట్ అయినా ఉండాలి, ఆ స్పోర్ట్లో వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయ్యి మంచిగా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కనుక చేసుకొని రేపు ఫ్యూచర్ స్పోర్ట్స్లోనే ఉందని తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా కబడ్డీ కూడా తీసుకోవాలని మీ ద్వారా కూడా ప్రజలకి కోరుతున్నారు. అయితే ఫైనల్గా అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున దీనికోసం ఫైట్ చేస్తున్నారు. సో ప్రభుత్వాల సపోర్ట్ ఏమైనా ఉందండి? ప్రభుత్వాలు ఇప్పటివరకు మనకి గత
2014 నుంచి ఇప్పటి వరకు అసోసియేషన్స్కి మనం నేషనల్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చేవారు ముందు. 2014 కంటే ముందు. ఇప్పుడు ఇవ్వట్లేదు. గత ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయిపోయింది, ఇవ్వట్లేదు. కానీ రీసెంట్గా స్పోర్ట్స్ పాలసీ పెట్టారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారంగా కొద్దిగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తామని చెప్పినారు. ఇంకా అవి రిలీజ్ అయితే ఇప్పటివరకు అవ్వలేదు, కానీ అవ్వాలి. గవర్నమెంట్ స్పోర్ట్స్కి కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. సో దట్ దాని ద్వారా మనకి క్లియర్గా మనకి తెలుస్తుంది ఏంది అని అంటే, మనకి ఎప్పుడైతే మనము దాన్ని ఎంకరేజ్ ఖచ్చితంగా అది గవర్నమెంటే చేయాలి. ఏ అసోసియేషన్స్ వాళ్ళకి తోడ్పడతాయి, కానీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనం చేయలేము. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక వెరీ డీప్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకున్నా అది డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకోవాలి పాలసీని, ఇంకా కొంచెం అప్డేట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయగలిగితే మన పెద్దలు కలగంటున్నటువంటి ఒలింపిక్స్ని కూడా ఒకరోజు మనము ఇండియాలో హోస్ట్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. మనకి అథ్లెట్స్ తయారు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు మనకి 2003లో అప్పుడు మనకి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చినాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్తగా స్టేడియంస్ మనం చాలా తక్కువ కట్టుకున్నాం. కాబట్టి అవి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా మేము కోరేది ఏంటంటే, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయగలిగితే మనకి ఖచ్చితంగా మండల్ని ఒక యూనిట్గా, అసెంబ్లీని ఒక యూనిట్గా తీసుకొని చేయగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనము ఎంత ప్రయత్నం చేసినా వృధానే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ తరఫున ఎంకరేజ్ చేయాలి, చేస్తున్నారు, కానీ సరిపోవట్లేదు. ఇంకా చాలా చేయాలి. చేస్తేనే మనం ఒక రీచ్ అవుతాం. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి నార్త్లో ప్లేయర్స్ చాలా వాళ్ళకి ఇవి ఉన్నాయి, మనకి అకాడమీస్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు నార్త్. సో ఇలా అకాడమీస్ని కూడా ప్రమోట్ చేయాలి గవర్నమెంట్. అది చేస్తేనే మన స్పోర్ట్లు కూడా అన్నీ, కబడ్డీ ఒకటే కాదు మిగతా స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలంటే స్పోర్ట్స్ అథారిటీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి అత్యధిక బడ్జెట్ పెట్టాలని ఈ ద్వారా కూడా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈవెంట్? ఎన్ని టీమ్స్ పాల్గొంచుకునే దీంట్లో? ఈ జనవరి 27 నుంచి ఈ యొక్క టోర్నమెంట్ 30వ తేదీ వరకు ఉన్నది. ఈరోజు చివరి రోజు సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ను ఈరోజు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే, దాదాపు భారతదేశం నుంచి 28 మహిళా సీనియర్ కబడ్డీ జట్లు, అదేవిధంగా దాదాపు 464 మంది క్రీడాకారులు, కోచ్, మేనేజర్స్తో కలిపి 500 మంది హైదరాబాద్ నగరానికి గచ్చిబౌలి స్టేడియంకి రావడం జరిగింది. ఓకే. సో అంటే ఎన్ని సంవత్సరాలు ఏం జరుగుతుంది ఈ ఛాంపియన్షిప్? ఇది 72 సంవత్సరాలుగా ఈ యొక్క సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ను అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరపబడుతుంది. మన దగ్గర జరగడం మాత్రం ఇది 3వసారి. 2018 తర్వాత మళ్ళీ 2026 సంవత్సరం, అంటే 8 సంవత్సరాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఓకే. ఎలా ఉంది అంటే ప్రభుత్వాల సపోర్ట్ ఎలా ఉంది? టీమ్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ యొక్క సపోర్టు చాలా బాగుంది. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము చూసింది ఏంటంటే, మాకు ఇక్కడ ప్లేయర్స్కి అకామిడేషన్ దగ్గర నుంచి స్టేడియం వరకు కూడా వితౌట్ ఛార్జెస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అసోసియేషన్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చేస్తున్నటువంటి సపోర్ట్ను మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే. అంటే పార్టిసిపేషన్ ఎలా ఉంది? అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత ఎంతైనా స్పోర్ట్స్ తక్కువ, మనకి ఎన్ని చదువులు ఎక్కువ కనపడుతుంది. స్పోర్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్కి ఎక్కడ కూడా తక్కువ ఏం లేదు. ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉంటే క్రీడాకారులు వెళ్ళడానికి పుష్కలంగా ఉన్నారు. ముఖ్యంగా కబడ్డీ క్రీడకు సంబంధించి తెలంగాణలో రాష్ట్ర క్రీడగా కబడ్డీ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు, ఏ మండలానికి, ఏ గ్రామానికి వెళ్ళినా కబడ్డీ ఆడని ఊరంటూ ఉండదు. కాబట్టి కబడ్డీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మన యొక్క తెలంగాణ కబడ్డీ జట్టు కూడా ఈ సంవత్సరము దాదాపు 8 సంవత్సరాల తర్వాత మహిళా జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్ వరకు రావడం జరిగింది. శుభపరిణామంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.